ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరద కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 15వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము. దారు వైవదిక ఆఖ్యానం. ఇందులో మొదటి అంశం కట్టెల కోసం పోయి చింతామణి తెచ్చుకోవటం. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ మహాబుద్ధి భరద్వాజ, ఈ విధంగా శ్రీరామచంద్రుడు ఈ దృశ్యంగా కనిపించేదంతా బ్రహ్మమే కాబట్టి బ్రహ్మముగా దర్శించే దృష్టిని పెంపొందించుకోండి అని సంవాద సారంను మనందరికీ ప్రకటించాడు. బ్రహ్మానందమున ప్రవేశించి పరమాత్మ పదమున విశ్రమిస్తూ కన్నులు మూసుకున్నాడు. సభ అంతా నిశ్శబ్దం తాండవించింది. సభికులంతా కూడా రామచంద్రమూర్తి యొక్క ఆత్యాంతికమైన ఇదం సర్వం పరబ్రహ్మమేవ అను పాఠ్యాంశ సారాన్ని మృదుమధురంగా ఆస్వాదిస్తూ రామచంద్రుని వలె మౌనం వహించారు. సభంతా నిశ్శబ్దం తాండవించింది. ఆ విధంగా 2 గడియలు గడిచిపోయాయి. నెమ్మదిగా రామచంద్రుని పద్మనయనంలో విచ్చుకున్నాయి. అతని ముఖంలో పరబ్రహ్మానందం తాండవిస్తోంది. తనకు అంతా తెలిసి కూడా గురుముఖతః విని ఆనందించాలని కొంచెం కుతూహలత్వంను స్వయంగా ఆహ్వానించి లీలాపూర్వకంగా బ్రహ్మర్షియగు శ్రీ వశిష్ఠులను ఇట్లు ప్రశ్నించాడు. శ్రీరామచంద్రుడు: సంశయమనే మేఘములను తొలగించగల జుంజుమారుత స్వరూపులగు గురువర్య, ఇప్పుడు మనస్సులో జనించిన ఒక తుచ్చమైన సందేహమును మీ ముందు ఉంచుతాను. తద్వారా మీ వాక్ ప్రవాహ మాధుర్యాన్ని ఈ సర్వసభికులతో సహా ముందు ముముక్షులతో సహా మేమంతా ఆస్వాదిస్తాము. హే మునీంద్ర, పరమాత్మ సమస్త వాక్కులకు అతీతమై ఉన్నది అన్నదే సంసార సముద్రమును దాటించగల మహాయజ్ఞమై ఉన్నది కదా. ఆ సద్రూప బ్రహ్మము స్వానుభవ మాత్ర నిశ్చయ రూపము అవాచ్యము మహాత్ముల వాక్కునకు కూడా విషయం కాలేకపోతుంది అని చెప్పబడుతుంది. మనం అది గమనించాం. అది జ్ఞేయ రూపము, సర్వసంకల్పవర్జితము, స్వానుభవ రూపము, జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడే అవస్థ త్రయమునకు అతీతము అయ్యది తురీయ స్వప్రకాశ వస్తు మాత్రంగా లభించవలసిందే. మరి ఈ శాస్త్రాదులలో ఇవన్నీ కూడా జాగ్రత్తకు మాత్రమే అంతర్గతమై ఉన్నాయి. ఈ విధంగా జాగ్రత్త మాత్ర విషయములైనట్టి గురు శాస్త్రాదులను ఆ పరబ్రహ్మం దుర్జ్ఞేయం అని అనవలసి వస్తోంది. మరి జగత్ పరిమితమలగు ఈ శాస్త్రాదులు సవికల్ప రూపములే కదా. మరి బ్రహ్మము నిస్సంకల్ప నిర్వికల్ప రూపమై ఉన్నది. ప్రతియోగి: జగత్తు పరమాత్మయందు లేదు. వ్యవచ్ఛేదము: పరమాత్మ కంటే భిన్నంగా ఏ పదార్థము సత్యము కాదు. భేదము: పరబ్రహ్మము అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశముల కంటే విశిష్టము విభిన్నమై ఉన్నది. సంఖ్య: ఏకమైన బ్రహ్మమే కలదు. ఇటువంటి సవికల్ప రూపములకు వాక్య వాదోపవాద సిద్ధాంతములచే వాక్కుకు మనస్సుకు అతీతమయ్యున్న పరబ్రహ్మం ఎట్లా లభ్యమవుతుంది చెప్పండి. ఇటువంటి సిద్ధాంతాలు వాదోపవాదాలు ప్రవచన ఖండనాలు వికల్ప రూపాలే కదా. వికల్పాలతో కూడిన శబ్దాలతో శాస్త్రాలు నిర్మించబడ్డాయి. అటువంటి శబ్దజాలంతో కూడిన శాస్త్రాలు నిశ్శబ్ద రూపమగు బ్రహ్మాన్ని ఎట్లా అందించవేమోనని అనిపిస్తోంది. మరి అటువంటప్పుడు వివిధ వికల్ప సహితం భ్రాంతి పరంపరా రూపమగు గురుబోధలు, శాస్త్ర ప్రతిపాదనలు ఇవన్నీ ఎందుకు కల్పించబడుచున్నాయి? ఓ మహావక్త బ్రహ్మర్షి, ఈ కారణం చేత ఆత్మజ్ఞానం విషయంలో గురు శాస్త్రాదులు కారణం కాగలవా, కారణం అవజాలవా? ఈ నా సంశయమునకు మీ నిర్ణయం ఏమిటో ప్రవచించమని ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ మహాబాహో రామచంద్ర, నీవు చెప్పినది యథార్థమే. శాస్త్రాదులు బ్రహ్మజ్ఞానముకు సాక్షాత్కారణం కాజాలవు. ఎందుకంటే శాస్త్రములన్నీ నానా విధములైన శబ్ద వికల్పములతో కూడుకొని ఉన్నాయి. ఇక బ్రహ్మపదము అది అనామయము అయి ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా గురు శాస్త్రాదులు తమ బ్రహ్మజ్ఞానం యొక్క బోధకు కారణమవుతున్నాయి. అంతేకాదు అవసరమవుతున్నాయి. తత్ఫలమైనట్టి మోక్షమునకు కారణమవుచున్నాయి.
ఈ విషయాన్ని విశదీకరిస్తూ అధ్యాత్మ శాస్త్రంలో దారు వైవధిక న్యాయం అనే ఒకానొక దృష్టాంతపూర్వకమైన సిద్ధాంతం చెప్పబడుచు ఉన్నది. దాని గురించి సంక్షిప్తంగా ఇప్పుడు చెప్తాను విను. దారు వైదక న్యాయం. ఒకానొక కొండ ప్రాంతంలో కీరక అనే పేరుగల ఆటవికుల దేశం వర్ధిల్లుతోంది. ఆ కీరక జాతి ఆటవికులలో కొందరు కావిడి మోస్తూ జీవించే సంచార జాతికి చెందిన వైవధిక తెగ ప్రజలు ఉండేవారు. ఆ కావిడి మోసేవారు క్రమంగా కాలమహిమ చేత దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వారి వారి జీవనోపాధులను కోల్పోయారు. కటిక దారిద్ర్యం అనుభవించసాగారు. వారంతా బతికి చెడ్డవారు అవటం చేత ఆ పేదరికం వారిని ఎంతగానో బాధించసాగింది. శీతలమైన వృక్షములలాగా వారు దుఃఖములచే దుర్బలత్వంతో కృషించసాగారు. మహాదారిద్ర్యంతో చినిగిన బొంతలు కప్పుకుంటూ వారి పూరి గుడిసెలలో పేదరికంలో దీనముఖాలు పొందారు. ఇంతటి పేదరికం అనుభవిస్తున్నామే, దీనికి ఏమిటి ఉపాయమని వైదికులంతా గుమిగూడి ఒక చెట్టు క్రింద ఒక సాయంకాలం కూర్చొని యోచన చేయసాగారు. వారిలో ఒక తెలివైన యువకుడు వైదికుడు లేచి నిల్చొని ఇట్లు ప్రసంగించసాగాడు. ఓ వైవధిక కావడి మోసే జాతి మిత్రజనులారా, మీరంతా ఎందుకు ఇంతగా విచారిస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మనం కావిడి మోసే పని కోల్పోయి ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత మనం దిగులు ఎందుకు పడాలి? మన ఒంట్లో చేవ చావలేదే. పరమాత్మ మనకు దారుఢ్యమైన దేహాలు ప్రసాదించారు కదా. మనం కాయ కష్టం చేసి బ్రతికే వాళ్ళమే కదా. నేను అంతా ఆలోచించగా నాకు గడిచిన రాత్రి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన ఈ వైవధిక కుగ్రామానికి సమీపంగా దట్టమైన అడవులు ఉన్నాయి కదా. మనం అడవులలో కట్టెలు కొట్టి కట్టెలను ఈ దగ్గరలో గల పట్టణంలో అమ్ముకొని అక్కడే నిత్యాహార వస్తువులు కొనుక్కొని తెచ్చుకుందాం. ఇక మనకి ఏ బాధ ఉండదు. మనం మరెక్కడికి వలస పోనక్కర్లేదు. ఈ ఆలోచన అక్కడి వైవధిక జాతి పెద్దలందరికీ బాగా నచ్చింది. ఇక మరెటువంటి ఆలోచన చేయకుండా ఆ ఆలోచనను అమలు చేశారు. వారంతా జట్టులుగా కలిసి అడవిలో ప్రవేశించి కట్టెలు కొట్టి అవి మోసుకొని పట్టణం చేరి అమ్ముకోసాగారు. ఆ లభించిన డబ్బుతో ఇల్లు గడవటానికి కావలసినవి కొని తెచ్చుకొని జీవించసాగారు. క్రమంగా వారి తిండి బట్టల కరువు తొలగింది. కష్టే ఫలి అన్నారు కదా. అట్లా కొంతకాలం జరిగింది. అయితే ఆ సంచార జాతి వైదికులలో కొన్ని జట్లకు కట్టెలు కొట్టడం మాత్రం చేత తృప్తి కలగలేదు. వారు ఇట్లా అనుకున్నారు, మనం కొన్ని రోజులుగా కట్టెలు కొడుతున్నాం, బాగానే ఉన్నది. మనకిప్పుడు తిండి బట్టకు లోటేమీ లేదు. అయితే ఈ అడవులలో అనేక రకాలైన సంపదలు ఉన్నాయి. మనమేమో ఏ రోజుకు ఆ రోజు కట్టెలు కొట్టి ఆ పూట మాత్రమే గడుపుకుంటున్నాం. పగలంతా కట్టెలు కొట్టి వాటిని మోసుకొని ఆ మరునాడు సంతలో అమ్మితే మనకు ఏమంతగా గొప్పదనం లభించడం లేదు కదా. 2 రోజులు తిండి మాత్రమే లభిస్తోంది. అందుచేత మనం ఈ అడవిలో మరికొంత లోపలిగా వెళ్తే అక్కడ చందన వృక్షాలు, గంధపు చెట్లు లభిస్తాయి. వాటిని కొట్టి అమ్ముకుంటే తక్కువ శ్రమ ఎక్కువ ధనం లభిస్తోంది. అప్పుడు మనం ఇల్లు కట్టుకొని మరికొన్ని వస్తువులు కల్పించుకొని హాయిగా ఉండవచ్చు కదా. ఇట్లా యోచన చేశాయి. తదితర జట్లతో ఈ విషయం ప్రస్తావించాయి. కానీ చాలామంది అందుకు ఒప్పుకోలేదు. ఈ కట్టెలు కొట్టడానికి మనం అలవాటు పడ్డాం. ఇంతకు మించి మనకెందుకు? ఏదో గుడిసెలలో నివసిస్తున్నాం. ఇది మనకు చాలదా? ఇంకా అడవికి లోపలగా ప్రవేశించడం ఎందుకు? ఇక్కడ చందన వృక్షాలు ఉంటాయో ఉండవో, ఒకవేళ ఉన్నా వాటిని ఛేదించడంలో ఏమేమి ఇబ్బందులు ఉంటాయో అక్కర్లేదు. మేము రాము. ఈ అడవిని మేము మామూలు వంట చెరుకుకు ఉపయోగించే కట్టెలే కొట్టడం కొనసాగిస్తాం అని భీష్మించుకొని కూర్చున్నారు. చివరికి కొన్ని జట్లు గంధపు వృక్షాలు ఉండే ప్రాంతం కనిపెట్టడానికి అడవిలో మరింత దూరం ప్రయాణిద్దాం అని నిర్ణయించుకొని బయలుదేరాయి. వారి ప్రయత్నం ఫలించింది. వారికి అడవిలో కొంత దూరం తర్వాత చందన వృక్షాలు చాలా కనిపించాయి. ఇక వాటిని కొట్టి వాటిని పట్టణం తెచ్చి మంచి ధరలకు అమ్ముకోసాగారు. వారంతా మొదటి వారి కంటే ధనికులు కాసాగారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ విధంగా చందన వృక్షాలను ఛేదించి అమ్ముకుంటున్న జట్ల వారు ఒకచోట ఒకరోజు సాయంకాలం సమావేశమైనారు. అందులో ఒక వైవధికుడు లేచి నిల్చున్నాడు. ఓ తెలివైన వైవధిక జాతి రత్నములారా, మనం ఈ మహారణ్యంలో సుదూర ప్రాంతం సందర్శించి చందన గంధపు వృక్షముల ప్రదేశములు కనిపెట్టి ధనికులమయ్యాం. ఇల్లు కట్టుకున్నాం. కానీ ఈ అడవి యొక్క సంపద ఇంత మాత్రమే అనుకోకండి. పట్టణంలో నగరాలకు కూడా ఊహకు అందనంతటి సంపద ఈ అడవులలో దాగి ఉన్నదని నా ఉద్దేశం. అందుచేత మనం ఇంకా దట్టమైన అడవులలో సుదూర ప్రదేశాలలో ప్రవేశించుదాం. అక్కడ విలువైన సంపద దొరకవచ్చు. ఏమేమి దొరుకుతుందో ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా విలువైనవి లభిస్తాయని నా నమ్మకం. అందుచేత ఈ అడవులలో సుదూరంగా ప్రయాణించడానికి మీరంతా సంసిద్ధులవ్వండి. ఆ సమావేశమైన వైదికుల జట్లలో కొంతమందికి ఈ ఆలోచన ఏమాత్రం నచ్చలేదు. మనం ఇప్పుడు కొంత ధనికులం అయ్యాం కదా, ఇంతకంటే దేనికి? అడవులలో విలువైన వస్తువులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా.
పెళ్ళాం బిడ్డలను వదులుకొని అంత దూరం మేము రాము. మాకు ఇది చాలు. ఈ మాత్రంతో మా కుటుంబంతో మేము హాయిగా ఉంటాం. అట్లా సుదీర్ఘంగా అడవిలో ప్రవేశించి వెతకడం అనవసరం, అసందర్భం కూడా అని చాలామంది ఆ సమావేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. బహు కొద్ది మంది మాత్రం ఇంకా ఈ అడవులలో ఏమేమి సంపద ఉన్నదో అది చూచి సొంతం చేసుకునే వద్దా అని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నారు. వారట్లా ప్రయత్నం కొనసాగిస్తుండగా వారిలో కొందరికి అనేక రత్నాలు, బంగారం, గుప్తములైన ధనరాశులు వారి వారి అదృష్టాన్ని బట్టి లభించాయి. అట్లా ఏవో పొందిన కొందరు వెనుకకు మరలి ఇంటికి చేరారు. భార్య బిడ్డలను ఆ సంపదతో ఆనందింపజేస్తూ ఇంటి వద్ద ఉండిపోయారు. ఇక కొద్ది జట్లు మాత్రం అరణ్యంలో ఏవైనా విలువైన వస్తువుల కోసం ఇంకా అన్వేషించసాగారు. అట్లా వెతుకుతూ ఉండగా వారికి ఒక చోట చింతామణి లభించింది. ఆ చింతామణి ఏది కోరితే అది అప్పటికప్పుడే ప్రసాదించగల మహత్యం కలిగి ఉన్నది. ఆ చింతామణి వలన ఆ కొద్ది మంది సమస్త ఐశ్వర్యములు పొందిన వారే అచ్చటే సుఖశాంతులు ఐశ్వర్యములు అనుభవిస్తూ ఇప్పటికీ హాయిగా నిశ్చింతగా ఆనందంగా కాలం గడుపుచున్నారు. వారు ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వారిలో ఒకరుగా అయ్యారు. చూచావా రామచంద్ర, ఆ కీరక జాతి ప్రజలలోని వైవదికులలో అరణ్యమును ఆశ్రయించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరైన సంపదను సంపాదించుకున్నారు. కొందరు భాగ్యహీనులై రోజువారీగా కట్టెలు తెచ్చుకొని అమ్మి పొట్ట పోసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే మరలా ఆ పనికి సిద్ధమగుచు గుడిసెలలో రోజులు గడుపుచున్నారు. వారికి రెక్కాడితే గాని డొక్కాడటం లేదు. మరికొందరు విలువైన గంధపు చందనపు చెక్కలు సంపాదించి అమ్ముకుంటూ ఇల్లు కట్టుకున్నారు. ఇంకొందరు బంగారము, రత్నాలు మొదలైన విలువైన సంపద ఇంటికి తెచ్చుకొని మంచి భవనాలు నిర్మించుకొని సుఖిస్తున్నారు. అంతటితో తృప్తి చెందుతున్నారు. బహు కొద్ది మంది మాత్రం ఇంకా తిరుగాడి చింతామణిని సంపాదించుకొని మహదైశ్వర్యంలో అనుభవిస్తున్నారు. రాజభవనంలో నిర్మించుకొని గొప్ప గొప్ప సంపదలతో తులతూగుచున్నారు. ఎవరికైతే చింతామణి లభించిందో వారు మొట్టమొదట దీనాభ్యత్వముల కొరకై కట్టెలు కొట్టుకొని రావడానికే వెళ్ళారు కదా. కానీ అనేక ప్రయత్నముల ఫలంగా చివరికి వారికి చింతామణి లభించింది. వారు ఇప్పుడు స్వర్గలోకంలో ఉండే దేవతల వలె మహదైశ్వర్యాలను సంపాదించుకొని సుఖంగా నివసిస్తున్నారు. ఓ రామచంద్ర, ఆ కావడి మోసేవారు కట్టెల కోసం చేసే ప్రయత్నం వలనే మహత్తరం అనితర సాధ్యం అయినట్టు చింతామణిని సంపాదించుకొని స్వర్గ సౌఖ్యంలో అనుభవించగలుగుచున్నారు. కట్టెల కోసమే ప్రయత్నం ప్రారంభించకుండా ఉంటే వారికి ఇప్పుడు చింతామణి లభించేదా? లేదు కదా. ఆ చింతామణి సంపాదించుకున్న వైవదికులు ఇప్పుడు భయమోహ విషాదరహితులై జీవితంను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. వారి బుద్ధి పరిపూర్ణమై ఆనందంతో కూడి ఉంటుంది. వారికి అన్ని దిగుళ్ళు సమసిపోయాయి. ఇక వారికి ఇతర లాభములు వేటితోనూ పని లేకుండా పోయింది. వారంతా కట్టెల కోసం వెళ్ళి చింతామణిని సంపాదించుకొని ఇప్పటికీ హాయిగా ఉన్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి కట్టెల కోసం పోయి చింతామణిని తెచ్చుకోవడం అనే అంశాన్ని గురించి వివరించారు. ఇక తర్వాతి అంశము 2, కాష్ట వైవదిక న్యాయ తాత్పర్యం. శ్రీరాముడు: హే మహనీయ మునిశ్రేష్ఠ, ఈ కాష్ట వైవదిక న్యాయం సంబంధించిన కథా విశేషం యొక్క తాత్పర్యం ఏమిటో, ఏ ఉద్దేశంతో ఈ సందర్భంలో మీరు చెప్పారో అవన్నీ వివరించ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: చెప్తా విను. ఇక్కడ వైవదికులు అంటే ప్రపంచంలో గల సకల మానవులు. వైవదికుల దారిద్ర్యం అంటే ఈ జనుల అజ్ఞాన జనితమైనట్టి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక రూపమైన త్రివిధ తాపములు. మహారణ్యం, దట్టమైన అడవి అంటే గురు శాస్త్రాదులచే చెప్పబడే సాధనముల క్రమము. వైవదికులు జీవనోపాధి ఎట్లా అని యోచించి ఉపాయంను ఆశ్రయించటం అంటే ఈ జనులు ఏదో సంపాదించాలని భోగాల కొరకై శాస్త్రములలో చెప్పే ఉపాయములను ఆశ్రయించడం. అల్పబుద్ధి గల మనుజులు నాకు భోగ సమూహములు సిద్ధించుగాక అనే అల్పబుద్ధితో గురువులను, శాస్త్ర సాధనములను ఆశ్రయిస్తున్నారు. మరికొందరేమో మాకు ఈ భౌతిక కష్టాలు తొలగాలి అని కోరుకున్న వారే శాస్త్ర సాధనములను, శాస్త్ర పఠనములను, పురాణాది కథా శ్రవణాలు, గురువులను ఆశ్రయించడం ఇవన్నీ చేస్తున్నారు. వారంతా ఆ విధంగా భోగం కొరకై లేదా కష్టములు తొలగటం కొరకై శాస్త్ర సాధన క్రమములందు ప్రవృత్తులవుచుండగా వారిలో కొందరు క్రమంగా కష్టాలు తొలగటం చేతను భోగ లాభ ఫలం కారణంగాను అంతటితో ఆగకుండా గురువులపై, శాస్త్రాభ్యాసములపై ఆసక్తి కొంతగా విశ్వాసం కలిగి అది క్రమంగా పెంపొందుతోంది. ఆ విశ్వాసం దృఢపడుతోంది, జిజ్ఞాస ప్రవృద్ధమవుతోంది. దాంతో వారు మరికొంతగా సాధనాలను, గురుదర్శనములను కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా ఆ సాధనల యొక్క అభ్యాసం చేత ఆ శాస్త్రంలో
పరమ తాత్పర్యం అయినట్టి మోక్షప్రదమగు బ్రహ్మమును గురించి విచారణ చేయటం ప్రారంభిస్తున్నారు. కట్టెల కోసం అడవికి వెళ్ళటం ప్రారంభించినప్పటికీ ఆ వైదికులు చింతామణిని పొందగలిగారు చూచావా. అట్లాగే భోగాల కొరకై శాస్త్రంలో అవలంబించిన మనుజుడు కూడా క్రమక్రమంగా ఒకానొకప్పటికి పరమ పదమగు మోక్షంను తప్పక సంపాదించుకుంటున్నాడు. చాలామంది ఈ శాస్త్ర పఠనం శాస్త్ర విషయముల వలన మనకేం లాభం ఉంటుంది, లాభం లేదులే అనుకుని అసలు శాస్త్ర పఠనం శాస్త్ర విచారణ శాస్త్ర సాధనములను ఆశ్రయించడం మొదలే పెట్టడం లేదు. వారి జీవితం అంతా జీవించి ఏం పొందాలనుకుంటున్నారు, వారి మానసికమైన రుగ్మత ఎట్లా తొలగుతుందని వారు అనుకుంటున్నారో అది నాకు తెలియదు. వాళ్ళనే వెళ్ళి అడుగు. ఇక కొంతమంది ఈ శాస్త్ర పఠనం వలన శాస్త్ర విచారణ వలన పురాణాదుల శ్రవణం వలన గురువులను ఆశ్రయించటం చేత ఏదైనా శుభం కలుగుతుందంటారా, చూద్దాం అని కుతూహలంతో అట్టి శాస్త్ర శృతి సాధనలను ప్రవర్తించడం ప్రారంభిస్తున్నారు. వీరు క్రమంగా ఎప్పటికో అప్పటికి అత్యుత్తమమైన మోక్షపదం కూడా సంపాదించుకుంటున్నారు. చూచావా, ఒకడు మొట్టమొదట బ్రహ్మపదమును గాంచనివాడే అయినప్పటికీ విషయ భోగాల కొరకు కొంతగా శాస్త్రాదులందు ప్రవృత్తుడై అనగా మోక్షపదం అతని ఆశయం అయి ఉండనప్పటికీ కూడా క్రమంగా ఎప్పటికో అప్పటికి పరబ్రహ్మ స్వరూపమును ఎదురుగా గాంచుచున్నాడు. ఈ జనులు వివిధమైన వాసనలు కలిగి ఉంటున్నారు కదా. అట్టి వాసనలను అనుసరించేవారు పరమార్థమునకు భిన్నమైనట్టి భోగ ఫలములను వాంఛిస్తున్నారు. వారి వాంఛల ఫలదీకరణం కొరకై శాస్త్రములందు సాధనములందు ప్రవేశించి ఆ తర్వాత వారు నిరతిశయానందమగు మోక్ష ఫలమును అందిపుచ్చుకుంటున్నారు. సాధువు అయితే రామచంద్ర, ఈ ప్రపంచంలో కొందరు మహనీయులు తాము ఏది నిర్వర్తించినా కూడా పరోపకారం కొరకే ఉద్దేశిస్తూ ఉంటారు. మా వలన తదితరులకు ఏదో ఒక మంచి సంతోషము సుఖము కలిగితే మాకు అంతే చాలు, ఈ జీవితం వృధా కాదు అనే ఆశయంతో జీవిస్తూ ఉంటారు. వారు శాస్త్రములను ఆశ్రయించేటప్పుడు కూడా ఏదో తాము పొందాలని కాకుండా సహజీవుల సుఖ సంతోషాలే ఆశయంగా కలిగి ఉంటారు. ఈ విశ్వామిత్రముని వంటి మహాత్ములు ఈ సభలో కొందరు ఉన్నారు. ఓ రామచంద్ర, ఎవడైతే స్వభావ సిద్ధంగానే సహజీవులకు ఉపకారం చేయటమే ఆశయం ఉద్దేశాలుగా కలిగి శాస్త్రములందు కానీ తదితర కార్యములందు కానీ వ్యవహరిస్తూ ఉంటాడో అతడే సాధువు అని చెప్పబడుచున్నాడు. అతని ఆచరణే సర్వలోకములకు ప్రమాణం. పరోపకారకారిణ్యే పరివర్తి పరితప్తయ బుద్ధయేవ సుఖం మన్యే అని మొట్టమొదటి రోజు నీవు అన్నావు కదా. తమ కొరకై ఏదో పొందాలని శాస్త్రములందు తదితర వ్యవహారములందు ప్రవృత్తులయ్యేవారు వారి శాస్త్రవాసనలు లోకానికి ఉత్తమ ప్రమాణం కాజాలవు. ఓ సాధు, ఈ విధంగా సజ్జనుడు సాధు ఆచరణ కొరకు ఈ భోగముల వలన నాకు ఉత్తమ ప్రయోజనం ఏమున్నది అనే అల్పాశయాన్ని అధిగమించి శాస్త్రాచరణం ద్వారా లోక కళ్యాణమగుగాక అను ఆశయంతో శాస్త్రములను ఆశ్రయిస్తున్నాడు. ఒకడు భోగముల కొరకై మొట్టమొదట శాస్త్ర విచారణ శాస్త్రములు చెప్పే మార్గంలో ఆచరణ ప్రారంభించవచ్చు. సాధువు లోక హితైషి శాస్త్రములను ఆశ్రయించవచ్చు. ఏది ఏమైనా శాస్త్రములు అనుభవాలు ప్రవచనాలు లోక కళ్యాణం కొరకు ఉద్దేశించబడినవి కాబట్టి వాటిని ఆశ్రయిస్తూ ఉండగా భోగమోక్షములు రెండూ లభిస్తున్నాయి. కట్టెలు కొట్టుకొని జీవించడానికి అడవికి వెళ్ళిన ఆ కావడి మోయు తెగవారిలో అందరికీ జీవనోపాధి లభించగా ఉత్తమ పరిశ్రమ ఆశయాలచే కొందరికి చింతామణిని సంపాదించుకున్నారనటంలో ఉద్దేశం అదే. ఆ కట్టె పుల్లల కొరకై అరణ్యంలో ప్రవేశించిన వారిలో కొందరు కట్టెలను, కొందరు పూలు చందనపు చెక్కలను, ఇంకొందరు సామాన్యమైన రత్నాలను సంపాదించుకుంటున్నారని చెప్పాను కదా. అందులో ఉద్దేశం శాస్త్రములను శాస్త్రంచే చెప్పబడే విధి నిషేధములను గురువులలో కొందరు ధర్మం కొరకు, మరికొందరు ధర్మార్థముల కొరకు, ఇంకొందరు ధర్మార్థ కామముల కొరకు శాస్త్రములను ఆశ్రయిస్తున్నారని చెప్పడం కోసమే. ఓ రాఘవ, ఏ శాస్త్రములు ధర్మార్థ కామములు అనే వర్గత్రయమునకు ఉపాయములు అగుచున్నాయో అవే శాస్త్రములు మోక్షం కొరకు కూడా మార్గదర్శకాలు అగుచున్నాయి. అయితే శాస్త్రాదులందు వర్గత్రయం గురించి వాచ్య విశేషాలే అత్యధికం. ఎందుకంటే శాస్త్రములు వాచ్యవృత్తిచే నిర్మించబడినవే కదా. ఇక బ్రహ్మప్రాప్తి వాక్కునకు అవిషయమయ్యున్నది. బ్రహ్మమును ప్రతిపాదిస్తున్న శాస్త్రములు కూడా లక్షణ వృత్తిచే మోక్షమునకు మార్గమును చూపగలుగుతాయి గాని కేవలం వాచ్యవృత్తిచే కాదు. వసంతకాలం వస్తే వృక్షాలు తమకు తామే చిగురించి పుష్ప ఫలాలు ప్రదర్శిస్తాయి. చూచావా, సమస్త వేదాంత వాక్యార్థములను బ్రహ్మప్రాప్తి యొక్క లక్షణ వృత్తిని గుర్తు చేయగలవు. అంత మాత్రమే అవి వసంతకాలంలో పుష్పం చిగురించినట్లు శాస్త్ర సాధనలు గురుబోధల ప్రభావం చేత తగిన సమయంలో ధర్మ అర్థ కామాలను అధిగమించినట్టు నిర్మలమైన మనస్సు వాటిని ఆశ్రయించడం ఉనగూడుతుంది.
జలంతోనో వస్త్రంతోనో అద్దముపై దట్టంగా కప్పబడిన ధూళి శుభ్రంగా తుడిచివేస్తే అప్పుడు ఆ అద్దంలో ముఖం అత్యంత స్పష్టంగా యథాతథంగా కనిపిస్తుంది చూచావా. అట్లాగే శాస్త్రం అనే జలంతోనూ గురుబోధ అనే వస్త్రంతోనూ మనస్సు అనే దర్పణాన్ని శాస్త్రాలచే గురువులచే చెప్పబడే సాధనలు అనే అనునిత్య ప్రయత్నాలతో అనగా భక్తి జ్ఞాన కర్మఫల సమర్పణ సహజీవుల సేవ పరోపకారం సాత్వికమైన భావాలు పూజ తపస్సు ధ్యానం తీర్థయాత్రలు పారాయణలు నామస్మరణ మొదలైన దైనందిన అభ్యాసపూర్వకమైన కార్యక్రమాలచే మనోదర్పణాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమాలతో మనస్సును పరిశుభ్రపరిస్తే అప్పుడు ఆత్మ అనే స్వస్వరూప ముఖ దృశ్యం అత్యంత సుస్పష్టంగా కనిపిస్తోంది. అనగా దర్పణంను పరిశుభ్రపరచడం ఎటువంటిదో శాస్త్రములను గురువులను ఆశ్రయించడం వారు చెప్పే సాధనములను శ్రద్ధతో అన్వయించుకొని నిర్వర్తించడం అటువంటిది. జలము వస్త్రము నేరుగా నీ ముఖమును ధూళితో కప్పబడిన దర్పణంలో సుస్పష్టంగా చూపగలవా అని ఎవరైనా అడిగితే ఏమంటాం? అయ్యా, జలమును వస్త్రమును ఉపయోగించి దర్పణంపై ధూళిని ఈ చేతులతో తుడిచి పరిశుభ్రం చేస్తాం. అప్పుడు దుమ్ము ధూళి తొలగగా ఆ అద్దంలో ముఖం చూచుకుంటాం అని అంటావు కదా. జలము వస్త్రం లేకపోతే నీ ముఖం అద్దంలో కనిపించదు. ఎందుచేత? అద్దమును ధూళి బహుదట్టంగా కప్పి ఉంచడం చేత. శాస్త్ర సాధనలు గురువులు లేకపోతే అనేక జన్మలుగా అనేక దుష్ట సంస్కారంతో అభ్యాసములతో కప్పబడిన ఈ మనస్సునందు సచ్చిదానంద సస్వరూపము నిజాత్మ స్పష్టంగా ప్రతిబింబించదు. అనగా శాస్త్రములు స్వయంగా ఆత్మానుభూతి కలిగించటం లేదు. అవి లేకపోతేనూ ఆత్మానుభవం స్వయంగా కలగదు. ఆత్మస్వానుభవమే అది మనందరి స్వస్వరూపమే కదా. మన స్వస్వరూపంను ఇప్పుడు శాస్త్రములు కానీ గురువులు కానీ కొత్తగా తెచ్చి అక్కడ పెట్టడం లేదు. ప్రతి ఒక్క జీవుని యందు ఆత్మజ్ఞానం ఉండనే ఉన్నది. ప్రతి ఒక్క జీవుని స్వరూపము ఆత్మయే కదా. అయితే దానిని అజ్ఞానం కప్పి ఉంచింది. ఇప్పుడు శాస్త్రంలోని నిర్మల జలంతో ఆ కప్పి ఉంచిన అజ్ఞాన మలమును తొలగిస్తున్నాం అంతే. అయితే రామచంద్ర, అర్హత కలిగి ఉన్న జనులకు శాస్త్రములు అత్యంత త్వరితంగా ఆత్మానుభూతిని తప్పక కలిగిస్తున్నాయి. సాధనా క్రమం చేత స్వయంగా అర్హత లభిస్తోంది. బ్రహ్మజ్ఞానం ఆత్మలక్షణములు ఆత్మతత్వ నిర్ణయం మొదలైన ఉపాయములతో శాస్త్రములు సర్వదా సంసిద్ధమే అయి ఉండి నిర్మల బుద్ధి గల జనులకు సాధనా సమయంలోనే ఆత్మసాక్షాత్కారం లభింపజేస్తున్నాయి. కాబట్టి రామచంద్ర, గురు శాస్త్రాదులు సాధనలు అత్యంత ఆవశ్యకం. అయితే అవి నేరుగా ఆత్మయందు విశ్రాంతిని కలిగించలేవు. ఆత్మయందు విశ్రాంతికి అవి కారణం కాగలవు. సమస్తమునకు అతీతమైన అత్యుత్తమము బ్రహ్మబోధ లేక ఆత్మసాక్షాత్కారం లేక సర్వము స్వస్వరూపంగా దర్శించటం అనున్నది శాస్త్రముల చేత కానీ గురువాక్యముల చేత కానీ దానముల చేత కానీ ఈశ్వరార్చనల చేత కానీ నేరుగా కలగటం లేదు. అవన్నీ నేరుగా కారణములు కాకపోయినప్పటికీ అవి ఆత్మజ్ఞానమునకు తప్పక దారి తీయనవిగా కారణంగా అవుతున్నాయి. దాని క్రమం ఎట్లాగో చెప్తాను విను. 1. ఈ జగత్తు దృశ్యములచే దుఃఖాదులు పొందిన మనస్సు విశ్రాంతి ఎక్కడ అని వెతుకసాగుతోంది. పోనీ శాస్త్రంలో నాకు మార్గం చూపగలవేమో అని ఆశతో కూడిన కించిత్ సంశయం ప్రారంభమవుతుంది. 2. అప్పుడు అర్థకామముల కొరకు ఈ జీవుడు శాస్త్రములను అందలి సాధనములను గురువులను వారు బోధించే సాధనా క్రమములను ఆశ్రయిస్తున్నాడు. 3. శాస్త్రాభ్యాసంచే చిత్తము కొంచెం విశ్రాంతి పొందనారంభిస్తోంది. 4. ఆ కొంచెం విశ్రాంతి ప్రసాదించే ప్రశాంతత యొక్క రుచిచే ఆకర్షితుడై ఆ జీవుడు శాస్త్ర సాధనములను మరింతగా ఆశ్రయించి క్రమక్రమంగా చిత్తమును శుద్ధపరచుకొని ఆరంభిస్తున్నాడు. 5. శాస్త్రాభ్యాసంచే కాలక్రమంగా చిత్తం మరికొంత శుద్ధత్వం పొందనారంభిస్తోంది. 6. చిత్తము శుద్ధత్వం పొందుచుండగా క్రమంగా కొంత నిశ్చలత్వం సంతరించుకోవటం ప్రారంభమవుతోంది. 7. చిత్తము నిర్మలము నిశ్చలమగుచుండగా క్రమంగా ఏదో పొందాలి, ఇంకేదో కావాలి అనే భ్రమతో కూడిన తపన వాళ్ళు అట్టివారు వీళ్లను నమ్మకూడదు అని మొదలైన దురభిప్రాయాలు సన్నగిల్లను ఆరంభిస్తున్నాయి. 8. క్రమక్రమంగా ఈ చిత్తం తన యందలి భోగేచ్ఛలను బయటకు పంపుచుండగా శాస్త్రములు గురువులు చెప్పే పవిత్ర ఆశయం సంతరించుకున్న ఆప్తవాక్యములు చిత్తంలో ప్రవేశించి వికాసం పొందనారంభిస్తున్నాయి. 9. అట్టి చిత్తము ప్రతిరోజు కొంచెం అందరిలోనూ అందరుగాను వేంచేసి ఉన్న ఆత్మను ఆస్వాదించనారంభిస్తుంది. 10. అప్పుడు ఆ జీవుడు దాని అంతిమ ప్రయోజనంగా సాత్విక చిత్తుడై అంతటా తన స్వరూపముగా ఆత్మని దర్శిస్తూ వాక్కుకు అతీతముగు బ్రహ్మపదమును అధిరోహిస్తున్నాడు. అంతటా అన్నిటా బ్రహ్మమును దర్శిస్తూ ఇక ఆ బ్రహ్మమే తానుగా ఈ శాస్త్రముల అంతిమ ఉద్దేశమును ఫలప్రదం చేసుకుంటున్నాడు. ఓ రామచంద్ర,
శాస్త్రంలో సూచిస్తున్న సాధనముల అభ్యాసం వలన అవిద్య యొక్క సాత్విక భాగం వృద్ధి చెందన ఆరంభిస్తుంది. ఆ సాత్విక భాగం క్రమంగా అవిద్య యొక్క రాజసిక తామసిక భోగములను క్షయింపజేస్తుంది. ఓ రామచంద్ర, మరొక్కసారి ప్రకటిస్తున్నాను, నేను శాస్త్రములను, శాస్త్ర సాధనములను, గురు ప్రబోధిత సాధన క్రమములను తిరస్కరించటం లేదు సుమ. పైగా అవి అత్యావశ్యకమని గుర్తు చేస్తున్నాను. ఈ సంసారం అనే నూతిలోని అంధకారంలో చిక్కుకున్న మనుజునికి గురు శాస్త్రములే దిక్కు అవి ప్రసరించే వెలుగే ఉపాయం. శాస్త్రం అనే జలంతో చిత్తం యొక్క మాలిన్యాన్ని మనుజుడు కడిగి వేసుకుంటున్నాడు. అనగా శాస్త్రములు చెప్పే సాధనములను ఆశ్రయించిన మనుజుడు కడిగి వేసుకుంటున్నాడు. అవే శాస్త్రముల ప్రభావం చేత వాటిచే బోధించబడుచున్న నిత్య శుద్ధాత్మను గ్రహిస్తూ క్రమంగా పరమ శుద్ధత్వం పొందుచున్నాడు. సముద్రంలో సూర్యబింబం లేకపోయినప్పటికీ సూర్యుడు ఉదయించినప్పుడు సముద్ర జలంలో సూర్యబింబం ప్రతిబింబిస్తుంది చూచావా? అట్లాగే ముముక్షు శాస్త్రములతో సంబంధం కలిగి ఉండటం చేత ఆ పరస్పర సంబంధం క్రమంగా ఇంద్రియ సంబంధమైన జ్ఞానములకు అతీతమైనట్టి ఆత్మజ్ఞానం జనించడానికి స్వభావ సిద్ధంగా కారణమవుతున్నది. సూర్యుడు వేరు, సముద్రం వేరు, కానీ ఆ రెండింటిని చూస్తున్న మనకు సముద్రంలో సూర్యబింబం కనిపిస్తుంది. అట్లాగే శాస్త్రజనితమైన జ్ఞానం చేత ఉపాధి రూపమగు ఈ దేహంలో సర్వోపాధి రహితమైన జ్ఞేయ రూపమగు ఆత్మను గురించిన జ్ఞానం ఉదయిస్తోంది. ఒక బాలుడు ఈ ధూళితో కూడిన అపరిశుభ్రమైన చేతులు శుభ్రం చేసుకోవాలి అనుకున్నాడనుకో, అప్పుడేం చేస్తాడు? చెరువు దగ్గరకు పోయి అక్కడ ఉన్న మట్టిని చేతికి రాసుకొని అంతకు ముందున్న అపరిశుభ్రమైన ధూళిని ఇప్పుడు రాసుకున్న మట్టితో సహా అక్కడి నీళ్లతో కడిగి 2 చేతులు పరిశుభ్రం చేసుకుంటాడు కదా. ఇంటి ఇల్లాలు రాత్రి వంట చేసుకుని ఉన్న వంట పాత్రలను బూడిద మొదలైన నైర్మల్య వస్తువులతో తోమి అటు తర్వాత ఆ బూడిద ఆ పాత్ర యొక్క మసి ఈ రెండింటిని నీటితో కడిగివేస్తున్నది కదా. అట్లాగే శాస్త్రములు కల్పించే విచారణ వికల్పములతో భ్రాంతిచే పుట్టుకొచ్చిన ప్రపంచ సంబంధమైన వికల్పములు మరల తొలగించబడగా అప్పుడు ఆత్మతత్వ పరిశీలన అనబడే స్వకీయమైన విచారణను చిత్తం సంతరించుకొనుచున్నది అవుతున్నది. చిత్తము దోషరహితమైనప్పుడు ఆ చిత్తము అంతటా ఆత్మను సందర్శించటం స్వభావ సిద్ధమే. శుభ్రమైన దర్పణంలో దృశ్యము సుస్పష్టంగాను ఉన్నది. శుభ్రమైన దర్పణంలో దృశ్యం సుస్పష్టంగాను ఉన్నట్లుగాను కనబడటంలో ఇక ఆశ్చర్యం ఏమున్నది? ఓ రామచంద్ర, చెరకు గడలో మాధుర్యం ఉన్నమాట నిజమే. అయితే ఆ రసం నేరుగా లభిస్తుందా? లేదు. దానిని చెరుకు యంత్రంలో ఉంచి చక్రాన్ని తిప్పుతూ ఒరిపిడి కలిగించి తద్వారా పిండింపజేస్తే చెరుకు రసం లభిస్తుంది. ఆ చెరుకు రసం త్రాగితే ఇక ఆ మాధుర్యం అనుభవం అవుతుంది. అట్లాగే ఉపనిషత్తులు, ఈ యోగ వాసిష్టము మొదలైన శాస్త్రముల యొక్క శ్రవణము, బాగుగా వినటము, మననము, విన్నది ఆకలింపు చేసుకోవటము, నిధిధ్యాసనము, ఆత్మదృష్టిని అవలంబించి తానే ఆత్మస్వరూపుడై ఉండటం వంటి ఉపాయాలు ఆశ్రయిస్తూ ఉండగా తత్వమసి, నాకు ఎదురుగా కనిపిస్తున్న నీవు ఆ పరమాత్మ యొక్క రూపమే అనే మహావాక్యం యొక్క వాచ్యార్థం నుండి అఖండార్థం లభిస్తోంది. అనగా వాచ్యార్థం క్రమంగా లక్ష్యార్థంగా పరిణమిస్తోంది. అప్పుడు అపరోక్షానుభవం క్రమంగా సిద్ధించగలదు. ప్రత్యక్షానుభవం ఇంద్రియాలకు కనిపించేది. పరోక్షానుభవం ఇంద్రియాలకు కనిపించకుండా అనుభవం అయ్యేది. అపరోక్షానుభవం ఇంద్రియాలకు విషయం కాకుండానే అత్యంత సుస్పష్టంగా నిర్మలమైన అవగాహనకు అనుభవమయ్యే ఆత్మానుభవం. అట్టి అపరోక్షానుభవమగు ఆత్మజ్ఞానం మనుజునకు స్వానుభవం చేతనే లభిస్తోంది. అద్దంలో ముఖం ప్రతిబింబిస్తున్నప్పటికీ దానిని చూచి గుర్తించేది నీవే కదా. శాస్త్రముల సహకారంతో స్వానుభవం చేతనే ఎవరైనా స్వాత్మజ్ఞానం పొందగలుగుతారు. గురువులు తాను అనుభవాన్ని చెప్పుచుండగా శిష్యుడు ఆ గురువులాగానే తాను కూడా స్వాత్మను దర్శిస్తున్నాడు. అట్లా కాకుండా ఓ గురువుగారు మీరు చెప్తూ ఉండండి, నేను చూడను, కానీ నాకు చూపండి అని అంటే ఏ గురువు లేక ఏ శాస్త్రం కేవలాత్మానుభవం కలిగించగలడు? తనంతట తానుగా అవగాహనను పరిపుష్టం చేసుకోవటానికి సంసిద్ధపడని శిష్యునికి గురువు ఆత్మానుభూతి ఎట్లా కలిగించగలడో చెప్పు. అట్లా గురుశాస్త్రములు ఆత్మానుభూతి కలిగించలేవు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ వస్తువులపై కాంతిని ప్రసరింపజేస్తున్నంత మాత్రాన నీకు కనిపిస్తాయా? నీవు కళ్ళు తెరిచి చూస్తేనే కనిపిస్తాయి కదా. సూర్యప్రకాశము గోడ యొక్క సంయోగంచే స్ఫుటంగా నీవు చూస్తేనే నీకు అనుభవం అవుతోంది కదా. అట్లాగే నిత్య ప్రకాశ రూపముగా ఆత్మజ్ఞానము శాస్త్రం యొక్క గురువుల యొక్క శాస్త్రములను అభ్యసించు వాని యొక్క సాంగత్యంచే స్పష్టంగా అనుభూతం అవుతోంది.
ఓ రామచంద్ర, త్రివర్గము అని పిలువబడే ధర్మ అర్థ కామముల సిద్ధి కొరకు మాత్రమే నిర్వర్తించబడుచు మోక్షం కొరకు ఉద్దేశించబడని శాస్త్రశ్రవణమే కాదు. ఓ రామచంద్ర, త్రివర్గం అని పిలువబడే ధర్మ అర్థ కామముల సిద్ధి కొరకు మాత్రమే నిర్వర్తించబడుచు మోక్షం కొరకు ఉద్దేశించబడని శాస్త్రశ్రవణమే కాదు. శాస్త్రం యొక్క కథా విషయములు, చారిత్రక వివరణలు, శ్రవణ మననములను నిర్వర్తిస్తే అంత మాత్రం చేత శాస్త్రమును పఠించినట్లు అవదు. ఏ శాస్త్రము ఏ శాశ్వతమైన ఆత్మతత్వ జ్ఞానమునకు సూచనలు ఇస్తుందో ఆ సూచనలను పరిశీలించి హృదయస్థం చేసుకున్నప్పుడు మాత్రమే శాస్త్రములను అధ్యయనం చేసినట్లు అవుతుంది. జ్ఞానము కొరకు ఎప్పుడు ఏది పఠనం శ్రవణం చేస్తామో అదియే పఠనము శ్రవణము అని అనిపించుకుంటోంది. దేనిని అనగా ఏ ఆత్మ గురించిన శ్రవణముచే సర్వత్ర సమదర్శనం ప్రవృద్ధి పొందుతూ ఉంటుందో అదియే జ్ఞానము. ఏ శాస్త్ర విభాగంచే నిర్వికల్పమగు ఆత్మరూప స్థితి అగు జాగ్రత్ సుషుప్తి వంటి సర్వ విషయాతీత స్థితి జనిస్తుందో ఆ సమత్వ స్థితియే ఆత్మజ్ఞానం యొక్క నిదర్శన రూపమై ఉన్నది. చూచావా రామచంద్ర, ఈ ప్రకారంగా శాస్త్రాలలో సమస్తం లభిస్తోంది. శాస్త్రములలో ధర్మ అర్థ కామ మోక్షములనబడే 4 పురుషార్థములు లభిస్తున్నాయి. అందుచేత సర్వ ప్రయత్నములతో శాస్త్రాదుల అభ్యాసమును తప్పక కొనసాగించాల్సింది సుమ. ఓ రామచంద్ర, శాస్త్రములు చెప్పే అర్థాన్ని భావించటం చేత గురువుల ఉపదేశ సారాన్ని జీవితంలో దైనందిన నిత్యానుభవంలోనికి క్రమక్రమంగా తెచ్చుకొని అనుసరిస్తూ ఉండటం చేతను గృహంలోని వారు వృత్త స్థలంలోని వారు పరమాత్మ స్వరూపులేనని భావన చేయటం చేతను సత్సాంగత్యం చేతను నియమ శమముల చేతను ఇట్టి మార్గంలో అడుగులు వేసేవానికి సర్వ ప్రపంచ పదముల కంటే అతీతమైనది, బ్రహ్మలోకం వరకు గల సమస్త సుఖముల కంటే అత్యుత్తమైనది, దృశ్యమంతా ద్రష్ట స్వరూపంగా మార్చివేయగలిగినది, ఆద్యంతరహితమైనది, సమస్తమునకు ఆది అయినది, పరమ పావనమైనది అగు మోక్షం అనే సుఖం సులభంగా కరతాళమలకమగుచున్నది. కనుక ఓ జనులారా, వర్తమాన జన్మను నేను చెప్పే మార్గంలో సద్వినియోగపరచుకోవలసినదిగా నా మనవి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి కాష్ట వైవధిక న్యాయ తాత్పర్యం గురించి వివరించడం అనేది చూసాము. గురువు, శాస్త్రములు అనేవి ఏ విధంగా మనకు ముఖ్యమైనవి అనే విషయాన్ని తెలియజేయడం చూసాము. అలాగే భోగార్థాల కోసం మొదటగా శాస్త్రాలను గురువులను ఆశ్రయించడం జరిగినా కూడా వారి మనస్సు బుద్ధి నిర్మలమవగా ఆ మోక్ష మార్గం వైపుగా ఏ విధంగా ప్రయాణిస్తాడు ఈ జీవుడు అనే అంశాన్ని కూడా వివరించడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం విష్ణు